ఈ ఉదయకాలం కూడా ప్రభు సన్నిధానంలో ఆయన వాక్యమును ధ్యానించుటకు కృప చూపెట్టిన దేవునికి వేలాది వేల వందనాలు. నిన్నటి దినమున ఆదికాండం 2వ అధ్యాయము 11, 12 వచనాలు మీకు చదివి వినిపించాను. పీషోను, అది హవీలా దేశం అంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళమును గోమేధికములను దొరుకును అని చెప్పాడు. బంగారాన్ని గూర్చి మీతో మాట్లాడాను. పీషోను అంటే ధారాళముగా ప్రవహించున్నది దేవుని వాక్యమని, హవీలా అనగా ఇసుక భూమి అని. మానవ జీవితానికి సాదృశ్యం. ఇసుకకున్న గుణములు మనుషుడు కలిగి జీవిస్తున్నాడని, దాని మీద దేవుని వాక్యం ప్రవహిస్తే ఆ వ్యక్తిలో బంగారం దొరుకుతుందని, బంగారము పరిశుద్ధతకు సూచన అని మీకు చెప్పాను. అక్కడ రెండవదిగా చెప్పబడినది ఏమిటి అంటే, అక్కడ బోళమును గోమేధికములను దొరుకును అని చెప్పాడు. బోళము అనేది చాలా ప్రాముఖ్యమైన పదార్థం. యేసు ప్రభుల వారు జన్మించాడు అని తెలుసుకున్నవారు, తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రము వెంబడి బయలుదేరారు. నక్షత్రం వారికి దారి చూపిస్తూ వచ్చాది. ఆ యూదా దేశపు బెత్లెహేములో పశువుల పాకలో యేసయ్య పుట్టాడు అని తెలుసుకొని అక్కడికి వెళ్ళి వారు సాంబ్రాణి, బంగారము, బోళము అనునవి కానుకలుగా అర్పించారు. ప్రియులారా, గమనించాలి, బోళము అనేటటువంటిది యేసు ప్రభుల వారికి కానుకగా అర్పించిన ఒక పరిమళమైన సువాసనొచ్చే ఒక పదార్థం. ఈ రోజున దేవుని వాక్యం నీ మీద ప్రవహిస్తే నీలో బంగారమే కాదు, అంటే పరిశుద్ధతే కాదు, నీవు బోళముగా కూడా మార్చబడతావు. అనగా యేసు ప్రభుల వారికి బోళమును కానుకగా అర్పించినట్లు నీ జీవితాన్ని క్రీస్తు ప్రభుల వారికి కానుకగా అర్పించుకుంటావు. వాక్యం నీ మీద ప్రవహిస్తే, లేని పక్షాన నీ జీవితాన్ని ఎన్నో పనికిరాని కార్యములకు అప్పగించుకుంటావు. ప్రియ దైవజనుడా, ఈ వాక్యం వింటున్న నీవు దేవుని వాక్యం నీ మీద ప్రవహించిన తర్వాత నీ జీవితాన్ని దేవునికి కానుకగా అర్పించేసావా? లేదా నీ జీవితాన్ని క్రీస్తు ప్రభుల వారికి ఇంకా కానుకగా అర్పించలేదంటే నీ మీద వాక్యము ప్రవహించలేదు అని అర్థం. దయచేసి గమనించవలసిన విషయం, వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. మూడవది గోమేధికములను అని చెప్పాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో గోమేధికం అనేది చాలా ప్రశస్తమైనదే. ఎన్నో విలువైన రాళ్ళు ఉన్నాయి. గోమేధికము, మరకతము, పుష్యరాగము, నీలము, కెంపు, వజ్రము, వైఢూర్యము, ఇవన్నీ కూడాను. అయితే ఈ గోమేధికం యొక్క ప్రత్యేకత ఏమిటి అనగా, ప్రత్యక్షపు గుడారములో పనిచేయనటువంటి ప్రధాన యాజకుడు సంవత్సరమునకొకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఇత్తడి ధూపార్తి చేత అందులో చూర్ణము వేసుకొని అక్కడ దేవునికి ఆ ధూపం వేస్తూ ఉంటాడు. ఆ ధూప చూర్ణమునకు ఉపయోగించబడే దినుసులు బైబిల్ చెప్తాది. అచ్చజటామాంసి, గోపి చందనం, నిమ్మగడ్డి, ఉప్పు, సాంబ్రాణి, ఇవన్నీ కూడాను. వీటిని తీసి చూర్ణము చేసి ఆ చూర్ణమును సమపాలలో కలిపి ధూప వేదికలో ఉన్నటువంటి నిప్పుల మీద వాటిని వేస్తారు. ఆ ధూపము ఆ రీతిగా వేసినప్పుడు ఆ చూర్ణము ద్వారా ఓ దట్టమైనటువంటి పొగ, మంచి సువాసన ఇచ్చే పొగ ఆ ప్రాంతం అంతా కూడా ఆవరించి ఉంటుంది. అది దేవునికి ఇంపైన సువాసన అని చెప్తారు. ఆ రీతిగా ధూపం వేయటానికి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక పర్యాయము అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. తాను వెళ్ళేటప్పుడు తాను పవిత్రపరచుకొని ఆయన సన్ననార నిలువుటంగిని, సన్ననార లాగును తొడుక్కొని, తలకు పాగా కట్టుకొని, ఆయన ఎఫోదు వస్త్రమును ధరించి నడికట్టును కట్టుకొని ఆయన అతి పరిశుద్ధ స్థలములోనికి ఇత్తడి ధూపార్తిని తీసుకొని వెళ్ళి ధూపచూర్ణ మందులు వేసి
అల్లాడిస్తూ ఉంటాడు, అంటే ధూపం వేస్తూ ఉంటాడు. ఆయన ధరించినటువంటి ఎఫోదు వస్త్రము అది మోకాళ్ళ వరకు ఉండునటువంటిది. ఆ మోకాళ్ళ వరకు ఉన్న ఎఫోదు వస్త్రానికి చివరి భాగాన బంగారు గంటలు, బంగారు దానిమ్మ పండ్లు అల్లిక చేసి ఉంటారు. ఆ ఎఫోదు వస్త్రము ఛాతీ భాగమున 12 ముత్యములు ఉంటాయి. దాన్ని న్యాయ విధాన పథకము అంటారు. న్యాయ విధాన పథకం అంటే బంగారు రేకు మీద 12 ముత్యములను అమర్చి ఉంటారు. ఒక్కొక్క ముత్యం మీద ఇజ్రాయేలీయుల గోత్రకర్తలు పేర్లు ఉంటాయి. వాటిని ధరించి ఆ దినమున తనకు ప్రత్యక్షం కానయ్యున్నటువంటి దేవుని ఎదుట యాజకుడు నిలబడతాడు. అప్పుడు యాజకుని రొమ్మునున్న ఆ న్యాయ విధాన పథకంలో ఉన్నటువంటి 12 ముత్యములు, ఆ ముత్యముల మీద 12 ఇజ్రాయేలీల గోత్రకర్తలు పేర్లు ఉంటాయి. అదేవిధంగా ఆ యాజకుని రొమ్మునున్న న్యాయ విధాన పథకంలో ఈ 2వ స్థానంలో గోమేధికము ఉంటుంది. ఆ గోమేధికం మీద గోత్రకర్తల పేర్లు రాసి ఉంటారు. ఒక్కొక్క ముత్యం మీద ఒక గోత్రకర్త పేరు రాయబడి ఉంటుంది. అయితే 2వది గోమేధికం, అనగా దాని అర్థం వాక్యం ఒక వ్యక్తి మీద ప్రవహిస్తే ఆ వ్యక్తి నిజంగానే 2వ స్థానంలో ఉంటాడు. ప్రధాన యాజకుని యొక్క దృష్టిలో 2వ స్థానంలో ఉంటాడు. ప్రధాన యాజకుడు అంటే మనకొక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన యేసు ప్రభుల వారు. ఆయన గవిని వెలుపట సిలువబడ్డాడని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దృష్టిలో మనము 2వ స్థానంలో గోమేధికములో వలె ఉంటాం. మనకు 2వ స్థానం ఏది అంటే, మనం పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ కోటాను కోట్ల దేవదూతలు, కెరూబులు, సెరాపులు, 4 జీబులు, 24 పెద్దలు, గాబ్రియేలు, మీకాయేలు, ఆ తరువాత వీళ్ళందరూ కూడా యెహోవా యేసు ప్రభుల వారు అందరూ కూడా ఉంటారు. అయితే అక్కడికి మనం ఎత్తబడిన తరువాత మనము 2వ స్థానంలో ఉంటాం. అంటే మొదటి స్థానం అక్కడ యేసు ప్రభుల వారిది, 2వ స్థానము ఆయన పెళ్లి భార్య అయిన మనది అయి ఉంటుంది. కాబట్టి దైవ జనాగమ, దేవుని సన్నిధానంలో ఈ మాటలు వింటున్న మీరు, దేవుని యొక్క వాక్యం నీ మీద ప్రవహిస్తే నీ జీవితం మారిపోతుంది. దేవుని వాక్యం నీ మీద ప్రవహిస్తే ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది అని అంటాడు. నువ్వు అపరంజి వలె బంగారం వలె మారిపోతావు. అతి పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా మారిపోతావు. 2వది వాక్యంలో చెప్పబడిన రీతిగా బోళముగా, అనగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకుంటావు. నీ జీవితాన్ని ఆ కృపగల దేవునికి ఆయన చేతుల్లో పెట్టి ఈ జీవితం నీదే ప్రభు అంటావు. చాలామంది చాలా వాటికి వారి జీవితాల్ని సమర్పించేసుకున్నారు. కొందరు త్రాగుడికి, వ్యభిచారానికి, జూదానికి, దొంగతనాలకు, అబద్ధాలకు వారి జీవితాన్ని సమర్పించేసుకున్నారు. అయితే నీ మీద వాక్యం ప్రవహించేది కాబట్టి నీలో ఉన్న ఆ చెడు పోయి నీ జీవితమే క్రీస్తు వారికి అర్పణగా అర్పించుకుంటావు. 3వది గోమేధికం. పరలోకంలో 2వ స్థానాన్ని నీవు కలిగి జీవిస్తావు. వింటున్న దైవ జనాంగమా, కొన్ని వేల సంవత్సరాలు లేకపోతే లెక్క తెలియని కాలమంతా దేవునితో పాటు ఉన్నటువంటి దేవదూతల్ని కాదని ప్రభుల వారు ఆయన రక్తముతో కడగబడిన ఆయన ప్రశస్తమైన పిల్లలైన మనల్ని 2వ స్థానంలో ఉంచుకుంటాడు. ఎంత గొప్ప ధన్యత దైవ జనాంగమా. ఈ రీతిగా ఆ ప్రభు సన్నిధానంలో నీవు సిద్ధపడ్డావా? ఆలోచన చేయి. ఆ సిద్ధపాటు నీకుంటే ఖచ్చితంగా ఆ కృపగల దేవుని ఆగమనపు దినమున నీవు పైకెత్తబడటానికి, మధ్య ఆకాశంలో క్రీస్తుతో పాటు కలిసి ఉండుటకు ఆయన కృప చూపెడతాడు. యేసు రాబోతూ ఉన్నాడు. ఆయన పరలోకం నుండి దిగి రాబోతూ ఉన్నాడు. నిన్ను మధ్య ఆకాశంలోనే ఉంచి ఈ భూమి మీద వాక్యానుసారంగా జీవించిన ప్రతి బిడ్డ, దైవ చిత్తానుసారంగా జీవించిన ప్రతి బిడ్డ పైకి ఎత్తబడతాడు. ఆ ప్రతి బిడ్డ ఆ సర్వశక్తిమంతుడైన దేవుని నామంలో ఆయన సంఘంలో మనము ధైర్యంగా నిలబడుటకు ఆయన కృప దయచేస్తాడు. దైవ జనాంగమా, ఈ విధమైన జీవితం నీకుందా? యేసు రాబోతూ ఉన్నాడు.
నీ ఇంటి వారికి ఉందా? మీ సంఘంలో ప్రతి వారికి ఉందా? అలాగైతే మీరెంతో ధన్యులే. ఆ విధంగా మీరు మార్చబడటానికి ఆ కృపగల దేవుడు సహాయం చేయనుగాక. ఆయన దీవెనలు ఎప్పుడు మీ మీద, మీ కుటుంబం మీద, మీ సంఘాల మీద నిలిచి ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.